విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. అమరావతిలో అసలైన పండగ మొదలైంది. ఎందుకంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లో కీలకమైనటువంటి భాగాలుగా భావిస్తున్నటువంటి అసెంబ్లీ టవర్, హెచ్ఓడి టవర్స్, వీటి నిర్మాణం మొదలైతే అసలైనటువంటి ఘట్టం మొదలైనట్టుగా అందరూ భావిస్తారు. సో ఆ క్రమంలో ఇప్పుడు అమరావతిలో హెచ్ఓడి టవర్స్ దగ్గర పనులు ప్రారంభమయ్యాయి. బేస్మెంట్కి సంబంధించి క్లియరెన్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించడానికి కాంట్రాక్ట్ సంస్థలు, ఎందుకంటే ఇక్కడ ఎల్ఎన్టీ ముఖ్య పాత్ర పోషిస్తుంది అసెంబ్లీ టవర్ నిర్మాణానికి సంబంధించి. అలానే షాపూర్జీ పల్లోంజీ ఎన్సీసీ కంపెనీ కూడా మిగతా టవర్ల నిర్మాణంలో పాల్పంచుకుంటున్నాయి. వీటికి సంబంధించినటువంటి ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఒకసారి చూస్తే కనుక మనకి ఒక షాకింగ్ ఫ్యాక్టర్ అర్థమవుతుంది. ఇది టవర్ 3 దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. 3వ నంబర్ టవరు, అంటే మొత్తం మనకు తెలుసు 5 టవర్ల నిర్మాణం చేసేటువంటి ప్రణాళికని ఇందులో చేశారు. ఒకటి భారీ టవర్, అంటే 40 అంతస్తులు, G+40 ఫ్లోర్స్ చేసేది, అది సీఎం ఆఫీస్ కూడా అందులోనే ఉంటుందని చెప్పని ప్లాన్ చేశారు. మిగతా 4 టవర్స్ కూడా 39 అంతస్తులో నిర్మాణం జరుగుతాయి, G+39. సో ఇది 3వ నంబరు టవర్కి సంబంధించినటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ వర్క్. మొత్తం అంతా కూడా దాదాపుగా ప్రతి టవర్ దగ్గర కూడా ఒక 30 అడుగుల లోతు వరకు తవ్వారు. ఇది గ్రౌండ్ లెవెల్. ఇదైతే ఇంతవరకు తవ్వి దీనంతా కూడా చదును చేసి, ఎందుకంటే ఇది మొత్తం 40 ఎకరాల ల్యాండ్స్కేప్. మొత్తం 40 ఎకరాల్లో ఇప్పుడు వేసినటువంటి అంచనాలు, మాస్టర్ ప్లాన్లో వేసినటువంటి అంచనాలు ఏంటంటే 40 ఎకరాల్లో ప్లాన్ ప్రకారం చూస్తే కనుక 69.5 లక్షలు, అంటే దాదాపు 70 లక్షల ఎస్ఎఫ్టీ అనుకుందాం. 69.5 లక్షల ఎస్ఎఫ్టీ స్పేస్, ఆఫీస్ స్పేస్ నిర్మాణం జరగబోతుంది ఈ టవర్స్ దగ్గర అన్నమాట. సో మొత్తం 4 టవర్స్ +1 మెయిన్ టవరు, ఈ 5 టవర్ల స్పేస్ కలిపి ఇంత ఎస్ఎఫ్టీ ఉండబోతుంది. 40 అంతస్తులు, 41 అంతస్తులు ఒక టవర్ ఉంటే మిగతావన్నీ కూడా 39 అంతస్తుల టవర్లు ఉంటాయి. సో దీనికి ఎందుకు మరి ఇంత జాప్యం జరిగింది? అప్పుడే ఆగినటువంటి నీళ్లు తోడేసిన వెంటనే కట్టేయచ్చు కదా అనేటువంటి అనుమానం రావచ్చు. కానీ 3 సార్లు వాటి స్ట్రెంగ్త్ బల పరీక్షలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్డీఏ. దీనికి సంబంధించి హైదరాబాద్ ఐఐటి, చెన్నై ఐఐటి నిపుణుల బృందాలని ఇందులో ఇన్వాల్వ్ చేసింది. బేస్మెంట్ చెక్కు చెదరలేదు. అలానే అప్పటి వరకు వేసినటువంటి కాంక్రీట్, ఐరన్ స్ట్రక్చర్స్. సో ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఐరన్ స్ట్రక్చర్స్ వస్తాయి ఈ బిల్డింగ్స్ నమూనాలకి సంబంధించి. ఇది ఐరన్ స్ట్రక్చరు. ఈ ఐరన్ స్ట్రక్చర్ మొత్తం కూడా దాదాపుగా ఇంతవరకు నీటిలో మునిగి 5 సంవత్సరాలు జల తపస్సు చేశాయి. 5 సంవత్సరాల జల తపస్సు తర్వాత ఇనుముకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే సాధారణంగా తుప్పు పడుతుంది, బేస్ పాడైపోతుంది అని చెప్పని అందరూ భావించారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాడినటువంటి కాంక్రీట్లో వాడినటువంటి ఇనుప చువ్వల నాణ్యత పైన కూడా అనుమానాలు ఉన్నాయి. దీనిపైనే మళ్ళీ నిర్మాణం చేస్తే సమస్య వస్తుందనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు పరీక్షలు చేయించింది. నీళ్లల్లో ఉండగా ఒకసారి పరిశీలన జరిగింది, నీళ్లు తోడేసిన తర్వాత పరిశీలన జరిగింది. చివరికి ఈ ఇనుప మొక్కలని చిన్న కట్ పీసెస్ చేసి వాటి స్ట్రెంగ్త్ పైన కూడా పరీక్షలు జరిగినాయి. వీటన్నిటిలో కూడా ఇవి క్వాలిఫై అయినాయి కాబట్టి చక్కగా నిర్మాణం చేయొచ్చు అని చెప్పిన సర్టిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ చేసి చుట్టుపక్కల కార్మికులకు సంబంధించి ఈ నిర్మాణాలు జరిగితే కనుక కనీసం 2 నుంచి 5 వేల మంది కార్మికులు ఇక్కడ నిరంతరంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ 5 టవర్ల దగ్గర. అందుకనే అక్కడ మొత్తం కూడా కార్మికులకు సంబంధించి, యంత్రాంగానికి సంబంధించి వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పనులు ప్రారంభించేటువంటి ప్రక్రియని ఈ కాంట్రాక్ట్ సంస్థలు, అంటే ఎల్ఎన్టీ అలానే షాపూర్జీ పల్లోంజీ సంస్థలు మొదలుపెట్టినాయి. ఇంకొకటి ఏంటంటే ఈ నిర్మాణంలో భాగంగా ఈ ఐరన్ ఫ్రేమింగ్, ఇది ఎక్కడో చేసి మళ్ళీ ఐరన్ ఫ్రేమింగ్ తీసుకొస్తే కనుక ఇబ్బంది అవుద్దని చెప్పని ఇక్కడే ఒక 8 ఎకరాల నుంచి ల్యాండ్ అడిగారు. ఒక 10 ఎకరాల లోపు ల్యాండ్ ఇస్తే అక్కడే ఈ మౌల్డింగ్ వర్క్ అంతా కూడా చేస్తాం అనేటువంటి విజ్ఞప్తి చేశారు. దానిపైన సిఆర్డీఏ కొంత కసరత్తు చేసి చుట్టుపక్కల ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి భూములను చూపించింది. సో మొత్తం ఈ 40 ఎకరాల స్ట్రెచ్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి అసలైనటువంటి పండగ అమరావతిలో మొదలవుతుంది అని చెప్పాల్సి వస్తుంది. ఇలా నిర్మాణాలు కంప్లీట్ అవుతాయి. ఇది గ్రాఫిక్స్ వర్కే రియాలిటీలోకి వచ్చేసరికి ఇచ్చిన టార్గెట్ ప్రకారం 2 సంవత్సరాలు పడుతుందని చెప్పని భావిస్తున్నారు. సో ఒకవైపు ఏమో మన
హైకోర్టు కాంప్లెక్స్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏమో సెక్రటేరియట్ అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణం కనిపిస్తుంది. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా సెక్రటేరియట్కి సంబంధించినటువంటి హై రైజ్ బిల్డింగ్స్, ప్లస్ వాటి పక్కన మళ్ళీ యూటిలిటీ బిల్డింగ్స్ సపరేట్గా ఎన్ఎక్స్ బిల్డింగ్స్ అని చెప్పని అవి కూడా ఉంటాయి. కానీ అవి 4 అంతస్తులు 5 అంతస్తులు లోపే ఉంటాయి అన్నమాట. మెయిన్ టవర్స్ మాత్రం చాలా భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. సో దీనిపైన కసరత్తు మొదలైంది. మొత్తం నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఒకసారి మనం చూస్తే కనుక కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది అప్పుడు ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ ప్రకారం ఓన్లీ హెచ్ఓడి టవర్ అంటే ఏదైతే పెద్ద టవర్ కింద చెప్తున్నారో ఆ ఒక్క టవర్ నిర్మాణానికి సంబంధించే 1126 కోట్లు ఖర్చు అవుతాయి. హెచ్ఓడి టవర్ 1 41 అంతస్తులతో చెప్పినటువంటి టవర్ ఒక్క నిర్మాణానికి మాత్రమే ఈ అమౌంట్ ఖర్చు అవుతుంది. మిగతాది 1-2 టవర్లకి సంబంధించి 1897 2 టవర్లకే సంబంధించి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. 1 and 2 టవర్స్కి సంబంధించి 1897 కోట్లు ఖర్చు అవుతుంది. 2 and 3 టవర్స్కి సంబంధించి 1664 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం కలిపి చూస్తే కనుక 4700 కోట్ల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంత ఈ 4700 కోట్లతో మేజర్ హెచ్ఓడి టవర్స్కి సంబంధించి సెక్రటేరియట్ కాంప్లెక్స్ రెడీ అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో ఇదొక ప్రధాన ఘట్టంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ ప్రధాన ఘట్టం ఇప్పుడు ప్రారంభమైంది. ఇక నుంచి ఎందుకంటే వర్షాకాలం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సీజన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఎండాకాలంలో ఈ రాబోయేటువంటి 6-7 నెలల్లో మళ్ళీ మే జూన్ వచ్చే వరకు కూడా శరవేగంగా నిర్మాణ ప్రక్రియ తీసుకెళ్లాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఫస్ట్ బేస్మెంట్కి సంబంధించి 1-2 నెలల సమయం కంప్లీట్ అయినా కానీ ఒక్కసారి ఫ్లోరింగ్ వర్క్స్ మొదలైన తర్వాత నెలకి కనీసం 3 ఫ్లోర్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. 10 రోజులకు ఒక ఫ్లోర్ చొప్పున నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్ళాలనేటువంటి ప్లానింగ్ చేస్తున్నారు. 40 అంతస్తులు అంటే ఈ నిర్మాణానికే ఈ 4-5 నెలలు అంటే హై రైజ్ తీయడానికే ఈ 4-5 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి టవర్ని కూడా ఒక ప్లాన్ ప్రకారం ప్యారలల్గా వర్క్ చేసుకునే విధంగా డిజైన్ చేస్తారు. ఇది సీఎం ఆఫీస్ ఉండబోయేటువంటి టవర్ డిజైనింగ్ అనమాట. సో ఇంటీరియర్స్కి సంబంధించి కూడా ఇంకా సపరేట్ డిజైన్స్ వస్తాయి. మొత్తం మీద ఒక 70 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం అమరావతిలో ప్రారంభమైంది. ఇది అద్భుతమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసు ఓపెన్ అవుతున్నటువంటి తరుణంలో ఈ ప్రధాన ఘట్టం ప్రారంభం కావడం, వీటి నిర్మాణానికి సంబంధించి కూడా 2 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి 3 సంవత్సరాల్లో మొత్తం అమరావతికి ఒక రూపురేఖలు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగుగా చెప్పొచ్చు.